కంచి పరమాచార్యుల వారు ఒకటి చెప్పారు, మనందరికీ వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం, ఇలవేలుపుగా తిరుపతి అంటే అందరికీ నమ్మకం. తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగటానికి 2 నామాలు చెప్పారు ఆయన తేలిగ్గా. పొద్దున్నే లేవంగానే నేనే కర్తనైనప్పుడు ఇంకా ప్రార్థన ఎందుకండి అసలు? అది వేస్ట్. ఒకవేళ ప్రార్థన చేసావో ప్లాన్ చేయకు, ప్లాన్ చేసావో ప్రార్థన అవసరం. ఎందుకు? ఏదో ఒకటి ఉండాలి. రామశబ్దము వేరు, భక్తిగా రామనామం తెలుసుకోవటం వేరు, నన్ను నేను తెలుసుకోవటం వేరు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. వాతావరణాన్ని బట్టి ఉండదండి, ఇక్కడ వాతావరణాన్ని బట్టి అక్కడ ఉంటుంది. ప్రకృతి వాతావరణం నిన్ను మార్చదు, నువ్వు మారితే ప్రకృతి కూడా సహకారం చేస్తుంది. ఇప్పుడు అది లోపించిందేమో అని నా మనసుకు అనిపిస్తుంది, మీకే తెలియాలి బాగా. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. మీ అందరికీ ఈ రోజున క్రోధినామ సంవత్సరం చైత్రమాసం పాడ్యమి, గురువుగారి నక్షత్రం రేవతి. సంవత్సరాలు మారుతున్నాయి. మరి ఈ ప్రకృతిలో జరిగిన ఈ మార్పుకి అందరూ కూడా ఫలాన్ని అపేక్షించే ఉంటాం కాబట్టి లౌకిక ఫలాలతో పాటు ఆధ్యాత్మిక ఫలాలు కూడా అడగాలి. ఆధ్యాత్మిక ఫలాలకైనా లౌకికంగా పాడి పంట, పశువు, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆయుర్దాయం ఇవన్నీ కూడా పవిత్రతని మీదనే ఆధారపడి ఉంటాయి. అంటే పుణ్యం అంటారు కదా. కాబట్టి అట్లాంటి ఉత్తమ గుణాలు, దైవీ గుణాలు, ఆ సంస్కారం సద్గురుదేవులు మనందరికీ ప్రసాదించాలని పరమాత్మని, శివ మహాదేవుణ్ణి ప్రార్థన చేస్తూ మీ అందరికీ పండగ సందర్భంగా నమస్కారాలు చేస్తూ, ఇదంతా కూడా ప్రతి ఉగాదికి దసరాలు రాసుకుంటున్నట్టుగా, ఏరువాక చేసుకుంటున్నట్టుగా, భూమిని సిద్ధం చేసినట్టుగా మనోభూమిని మనం సిద్ధం చేసుకోవాలి. అదే ఉగాది. వాటికి పేర్లు ఉంటాయి. క్రోధినామ సంవత్సరం అంటాం, జయ అంటాం, విజయ అంటాం, ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి. 60 పేర్లతో మంచిదే. సరే, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? రైతులు వచ్చారు పాపం పల్లెటూరు నుంచి. ఎలా ఉంటుంది? అట్లానే మరి కుటుంబాలు, కొత్త కొత్త ఆశలు, ఉగాదికి కొత్త చిగుళ్ళు దొరుకుతున్న వృక్షాలు, ప్రకృతి అంతా కూడా నూతనంగా పులకిచ్చిపోతుంది ఈ చైత్రమాసంలో. కాబట్టి ఒక ఆశ ఉంది. కాబట్టి కాలంలో ఎప్పుడు కూడా అనుకూలత, ప్రతికూలత ఉండనే ఉంటుంది. ఆ పంచాంగంలో గ్రహాలను బట్టి అనుకూలత, ప్రతికూలత చెబుతారు. ఇది బాగుంది, సంవత్సరం బాగలేదు, ఈ రాశిలాగా. సరే, చివరిగా ఏం చెబుతారు అంటే 12 రాసులు కొద్దిగా బాగుంది, కొందరికి బాగలేదు అని. దీనికి మీరు శివారాధన చేసుకోండి, దేవుడికి దండం పెట్టుకోండి, దానం చేసుకోండి అని. కాబట్టి ఏం జరుగుతుంది? మంచా చెడు అని వదిలిపెడితే, జ్యోతిష్యం నిజమా అబద్ధమా అని వదిలిపెడితే, మనకి మనిషి ఆశాజీవన మాత్రం మాట అబద్ధం కాదు. మనందరం ఆశాజీవులే. ఇది నిజమా అబద్ధమా అని అవునంటారు, కాదంటారు.
నమ్ముతాం నమ్మం, అది విషయం కాదు. మనందరం ఆశాజీవులు. సరే, దేవుణ్ణి నమ్మాము అనుకుంటే ఆయన రక్షకుడు, ఆయన ఈశ్వరుడు ఏదైనా చేయగలడు. వారి ఆజ్ఞ అనుసరించి ఈ నవగ్రహాలు, ఈ ప్రకృతి అంతా కూడా పనిచేస్తుంది. కాబట్టి నీవే సర్వద్రష్టవి, సృష్టివి, స్థితివి, లయానివి నువ్వే కాబట్టి అనే భావన చాలు. ఆ భావన పవిత్రమైన భావన. అలా ఉంచుకొని ఈ పండగ రోజున భగవంతుడికి కాస్త అర్చనో ఏదో చేయటం. మాకు మంచి ఆలోచనలు రావాలి, మంచి మాటే వినాలి, మంచి పని చేయాలి, నాతో పాటు అందరూ బాగుండాలి, ఊరు బాగుండాలి, జిల్లా బాగుండాలి, దేశం బాగుండాలి, దేశాలు బాగుండాలి, ఈ ఉద్దేశం. ఇది ఉగాది. తర్వాత రెండోది ఏమిటి అంటే, మాకు దేవుడి మీద నమ్మకం లేదండి. మనం ఉన్నది నిజం, దేవుడు ఉన్నాడో లేడో కూడా తెలియదు. ఎవరో అంటారు దేవుడు మనిషి సృష్టి అని, లేదు దేవుడు సృష్టి అని. అది ఎంత సిద్ధాంతం, దాని వల్ల కూడా పని లేదు. నాకు ఆకలి ఉంది, నాకు బాధ ఉంది, నాకు ఆశ ఉంది, అందరికీ ఇదే ఉంది. పశుపక్షాదులు కూడా ఇదే ఉంది. ఇది ఉంది కాబట్టి వాళ్ళకి నేనేం చేస్తాను హేతువు అంటే అది కూడా దైవారాధన అని చెబుతున్నారు పెద్దలు. మన పక్క వాళ్ళకి ఏదో మనకి చేతనంత అన్నం ముద్ద పెట్టి అందరికీ హితకరమైనది, మేలు జరిగేది ఏదైనా చేయగలిగితే కూడా అది కూడా భగవంతుడు ఆరాధనే అంటారు. పోనీ అట్లా అనకపోయినా కూడా ఇతరులకు క్షేమం జరిగితే వాళ్ళ సంతోషం మనకు సంతోషమే. అది మనకి విశేషం. అందరూ సంతోషంగా ఉంటే అప్పుడు సమాజం బాగుంటే మంచి అల్లుడు దొరుకుతాడు, మంచి కోడలు దొరుకుతుంది, మంచి తల్లిదండ్రులు దొరుకుతారు, మంచి పిల్లలు దొరుకుతారు, మంచి గురువులు దొరుకుతారు. అన్నీ మంచివన్నీ అనుకూలమైనవి, మంచి శుద్ధి కలిగిన విత్తం దొరికినట్టే. కాబట్టి మనిషిని మనం ప్రార్థన చేస్తున్నామా, దేవుని ప్రార్థన చేస్తున్నామా అన్నది ముఖ్యం కాదు. ఉద్దేశం ఎలా ఉంది, మన వల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళ వల్ల నేను బాగున్నా కాబట్టి నా వల్ల ఇతరులు బాగుండాలనుకోవటం తప్పు కాదు. అది కృతజ్ఞత. అందరి వల్లే నేనున్నా. ఈ గాలి, ఈ నీరు, ఈ నేల, ఈ పంచభూతాలన్నీ ఉన్నాయి కాబట్టే మనం బతుకుతున్నాం. మన సొంతం ఏముంది ఇందులో? నాది అనేది ఒకప్పుడు మళ్ళీ ఎవరికో అప్పచెప్పి నాది అనేవాడు మారుతున్నాడు, కానీ నాది అనేవాడు మారుతున్నాడు. నాది అనంది ఏది ఉందో అది మారట్లేదు, అట్లానే ఉంది. ఈ నేల నాది నేను అందు, అది అట్లానే ఉంది. నేను నాది అనే ఈ మనుషులం మాత్రం ముత్తాతల నుంచి తాతకి, తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి నాకు, నా నుంచి నా మనవుడికి, ఆ ముని మనవుడికి అలా మనం వెళ్ళిపోతాం. నేను నాది అనేది ఏమో మారిపోతుంది. నేను నాది అనంది ఏది ఉందో అది ఇప్పటికీ మారదు. అది ఉగాది. ఆది నుంచి అలానే ఉంది, యుగాలుగా అలానే ఉంది. ఈ ఆకాశం అలానే ఉంది, ఈ భూమి అలానే ఉంది, నీరు అలానే, సముద్రం ఏదన్నా తీసుకోండి. నేను నాది అనందంతా కూడా నేను నాది అనే ఆలోచనకి ఆవల శుద్ధంగా పవిత్రంగా ఉంది. కాబట్టి పవిత్రత మనకి చాలా అవసరం. మంచి దృష్టి ఉండాలి. ఇప్పుడు మనసు ఏమంటుందంటే, ఇవాళ పండగ కదండి, మంచి మాట ఏమి వింటామండి, పండగ రోజు ఇంట్లో గారెలు బూరెలు తినాలంటుంది. పండగ రోజు ఏం వస్తాం, పండగ పూట కూడా అని అంటాం. పండగ లేని రోజు పండగ లేదు కదా, ఏం వెళ్తామండి అంటాం. అది మనసు లక్షణం. అట్లనే సెలవు ఉంటేనేమో సెలవు పూట రెస్ట్ తీసుకోవద్దా అంటుంది. సెలవు లేకపోతేనేమో సెలవు లేనప్పుడు ఎట్లా వస్తాం, పని ఉంది కదా అంటాం. మొత్తం మీద ఈ మనసు నేను నాదినైతే నేను నాదంటే ఇదే, నాకున్నది ఏదో దాన్ని ఆరాధిస్తా. నేను నాదంటే ఏమిటి, నా మనసులో ఏది ఉందో దాన్ని ఆరాధిస్తాను. అదే నాదే, అదే నేను నాది అన్నది వేరు వేరు కాదు, రెండు ఒకటే. నాది ఏదో నేనదే, నేనేదో నాదదే. మరి నేనేదో నాదదే, నాదేదో నేనదే అన్నది మాటల్లో మాట, ఆలోచనలో మాట. అది ఆలోచనలోది. అది ఒక మాట చెబుతా చూడండి. నేను నాలోది, నేను నాది అని అంటాం కదా, ఆలోచనే కదా. ఆలోచన నేను నాదే అంటాం.
నాది అంటుంది, నా ఇల్లు నా భార్య, నా ఇల్లు నా వాకిలి అనేది ఆలోచన ఉంటుంది. బాగానే ఉంది. ఆలోచనే ఆ మాట ఉంటుందా చెప్పండి? మన వంటింట్లో బోళ్ళు సామాన్లు ఉంటాయి. నన్ను వాడుకో అని గిన్నెలు పోటీ పడతాయా? మనకి ఏది కావాలో మనం వాడుకుంటాం. ఆలోచన కూడా ఒక గిన్నె లాంటిది, ఒక పాత్ర లాంటిది. ఒక పాత్ర ఆలోచన అంటే జ్ఞాపకాలన్నీ కూడా ఒక పాత్ర లాంటిది. మీరు ఏ జ్ఞాపకాన్ని తీసుకొని వాడతారో, ఏది అవసరమో దానికి అప్పుడు ఆలోచన అని పేరు. జ్ఞాపకం ఏమీ ప్రమాదం కాదు. జ్ఞాపకం మీద ఉన్న సంబంధం, దాంతో సంపర్కం, దాంతో మనకున్నటువంటి అనుబంధం, అప్పుడు దాన్ని వినియోగంలోకి తీసుకురావటం అన్నది ఉంది. జ్ఞాపకం ఎప్పుడూ చెడ్డది కాదు. అవునా కాదు? మన బీరువా నిండా బట్టలు ఉంటాయి. ఏం కట్టుకుంటా ఉన్నది మన ఇష్టం మీద ఉంది. ఇష్టానికి నీకు ఉన్న సంబంధమే కదా వాడుకోవటం ఉన్నది. అందుకని ఆలోచన పవిత్రమైనదే. ఆలోచన వినియోగంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఆలోచన నేను నాది అంద ఆలోచన చూసి నేను నాది అని నేను అనుకుంటాను. ఆలోచన మంచిదే, మరక మంచిదే అన్నట్టుగా సర్ఫ్ ఎక్సెల్ ఉంది కదా, అట్లానే ఇది కూడా నేను నాది అని ఆలోచన అంటలేదు. ఆలోచన అన్నది ఏమిటి అంటే, ఆలోచన ఎట్లాంటిది అంటే, ఒక ఇక్కడ యాక్సిడెంట్ జరిగే అవకాశం, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఇక్కడ మలుపు ఉంది అని అంటారు. అట్లాంటి అది కూడా చూడాలి. కాబట్టి నేను నాది అననది ఏదన్నా ఉందా అంటే ఉంది. అది చెబుతున్నారు. ఇది ఉగాది. కాబట్టి పవిత్రత ఇహంలో పరంలో కూడా ఉపయోగపడుతుంది. పవిత్రత వల్ల ఇహం పరం కూడా అర్థమవుతుంది. ఇహం పరంలో శాంతి వస్తుంది. ఇహం పరంలో మనం కోరుకున్నవన్నీ కూడా లభిస్తాయి. దాని పేరే ధర్మం. అంటే పవిత్రతకే ధర్మం అని పేరు. కాబట్టి పవిత్రత ధర్మం, అందరికీ ధర్మం. ఇది నీకు ధర్మం కాదంట. దొంగలు కూడా ఇది నీకు ధర్మం కాదంట. అధర్మంలో ఉన్న ధర్మాన్నే ఆశ్రయిస్తే ధర్మానికి ఉన్న విశిష్టత అట్లాంటి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏవో పేర్లు మారుతాయి. క్రోధినామ సంవత్సరం అంటే కోపం ఎక్కువ. ఎవరికి ఏమో భార్యకు వస్తుందో, నాకు వస్తుందో, పిల్లలకు వస్తుందో, ఎవరికైనా కోపం ఉండొచ్చు. పక్క ఇంటి వాడికి వస్తుందేమో. కోపం ఉంది. గ్రహాలు అట్లా ఉన్నాయి, ఉండనివ్వండి. అవి ఎట్లా ఉంటే మనకి, మనం పరమాత్మ ఏం చెప్పాడంటే, ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుందని చెబుతూ, ఇట్లా ఉన్నప్పుడు దీని ప్రభావం నీకు ఉండదని కూడా చెప్పారు. అది కూడా చెప్పారు కాబట్టి అది తీసుకుందాం. ఏమవుతుంది? నన్ను నమ్మినా పర్లేదు, నేను చెప్పిన మాట నమ్ముకున్నా పర్లేదు, మీ ఇష్టం. నేను ధర్మంగా ఉండండి, పవిత్రంగా ఉండండి అన్నది నా మాట. నా మాట కాదు, పరమాత్మ మాట. అది చాలు. నమ్మని వాడికి, దేవుణ్ణి నమ్మని వాడికి అది చాలు. నమ్మిన వాడికి ఆయన మాట రెండు కావాలి. మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి నమ్ముతున్నాం కానీ ఆయన మాట వింటలేదు. అది ఒకటి గొడవ. మాకు అమ్మ నాన్న అంటే ఇష్టమేండి, గౌరవండి, కానీ వాళ్ళ ఆస్తు కావాలి, కానీ వాళ్ళ మాట మాకు అక్కర్లేదు, వాళ్ళ పోషణ మాకు అక్కర్లేదు, వాళ్ళు ఏమైపోతే మాకేంటి అన్నది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు ముఖ్యమే, వాళ్ళ మాట, వాళ్ళ ఆస్తి అన్నీ ముఖ్యమే. వాళ్ళ నుంచి వచ్చిన సమస్తము మనకే ఆదర్శప్రాయమైంది. అలాగాక కేవలం మీ డబ్బులే కావాలి, మీ ఆస్తే కావాలి అనుకుంటే, నేను ఎక్కడో చూశాను. నేను ఆ బీదరికంలో తల్లిని వదిలిపెట్టి విదేశాలు వెళ్ళిపోయాడు ఆయన. ఆ తల్లికి కోట్ల రూపాయల ఆస్తి వచ్చిందట. మరి ఎట్లా, నేను వినలేదు దాని గురించి. ఎవరుకుంటూ వచ్చాడు ఇక్కడ దానికోసం. ఇవాళ చాలా చాలా రకాలుగా మనసు తప్పు ఉప్పు అనే దానికంటే కూడా అండి మన మర్చిపోయేటట్టు చేస్తుంది మనసు. ఏ తప్పు విదేశాల్లో ఉంటుంది తప్ప ఈ దేశంలోనే ఉంటామా? దేవుణ్ణి నమ్మటమా, దేవుణ్ణి నమ్మకపోవటమా, జ్యోతిష్యాన్ని నమ్మటమా, సైన్స్ని నమ్మటం, నమ్మకపోవటం. ఇట్లా ప్రశ్న నమ్మటం నమ్మకపోవటాల గురించి కాదు, నమ్మకం అపనమ్మకం కాదు. విషయం ఏమిటి అంటే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేన్నైనా పవిత్రత వల్ల అనాదిగా చెబుతున్న మాట ఏమిటి అంటే, మనసు పవిత్రంగా ఉంటే ప్రమాదం లేదు, ప్రమోదమే ఉంది. మనసు పవిత్రం లేకపోతే ఘర్షణ ఉంది, గొడవలు ఉన్నాయి. తెలిసిన మాటే, ఏముంది ఇందులో? కాబట్టి పవిత్రమైన మాటని మనం పెట్టుకుంటే చాలు. మాట ఒకటి
రూపనామాలు ఒకటి కాదు. మా నాన్న ఎంతో, మా నాన్న పిల్లలు, వారి మాట కూడా, వారి అబ్బాయి అంటే ఎంత గౌరవం ఉంటుంది. అట్లా మంచి మాటని మనం గుర్తుపెట్టుకుంటే కూడా పరమాత్మే అది. పరమాత్మను గుర్తుపెట్టుకుంటే మంచి మాట గుర్తు రావాలి. మంచి మాట గుర్తు వచ్చినప్పుడు పరమాత్మ గుర్తు రాకపోయినా పర్లేదు, అది ఎక్కువ ఇష్టం ఆయనకి. మీరు పెట్టకపోయినా పర్లేదు, మీకు అర్థం కాకపోయినా పర్లేదు, కానీ అపార్థం చేసుకోవద్దని చెబుతారు పెద్దలు. నువ్వు నాకేం బట్టలు పెట్టక్కర్లా, అన్నం పెట్టక్కర్లేదు నాన్న. ఇంకా మన తల్లిదండ్రులు అంటారు క్షేమంగా ఉండంటారు. నువ్వు బాగుంటే చాలేదు, ఏదో మమ్మల్ని పుట్టించిన వాడు, ఏదో నారు పోసిన వాడు, నీరు పోయకుండా ఉండడు అనేదో ఒక నమ్మకం ఉంది. ఉంటాం, వెళ్ళిపోతాం, ఇవేముంది. ఇప్పుడు నేనెవరంటే రమణ అంట, రమణ ఎవరంటే నా రూపము, నా పేరు, నా ఇల్లు, వాటి. ఇక నాది ఏమిటి అంటే నాది బలుచుపాడు, నాకు ఇంత ఉంది, నాకు అంత ఉంది, నా జ్ఞానం, ఇవో చెబుతాం. ఇది నేను, నాది మారిపోతూనే ఉన్నాయే. నేను చిన్నప్పుడు నేను అనుకున్నట్టుగా లేను, చిన్నప్పుడు ఇప్పుడు నాది అనుకున్నట్టుగా లేరు. అది మారిపోతూనే ఉంది, ఇది మారిపోతుంది. నేను నాది అనుకున్నది మారిపోతూనే ఉంది, వదిలిపెట్టి వెళ్ళిపోతూనే ఉంది. చిత్రం ఏంటంటే నేను నాది అనుకున్నది మారట్లేదని నువ్వు అనుకుంటున్నావు. అది మార్పు చెందుతూ అది నేను వదిలిపెట్టి వెళ్ళిపోతూనే ఉంది. నీ శరీరం వదిలిపెట్టి వెళుతుంది, నీ మనసు వదిలిపెట్టి, నీ జ్ఞాపకాలు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపో, నీ ఆరోగ్యం, నీ సంపద అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతూనే ఉన్నాయి. నేను నాది అని నువ్వు అనుకుంటున్నావు. నీ ఇల్లు, నీ వాకిలి, నీ భూమి, నీ స్థలము, నీ భార్య, నీ పిల్లలు అనుకుంటున్నారా? అనుకుంటే డైవర్స్ ఎందుకు జరుగుతుంది? అసలు డైవర్సిఫికేషన్ ఎందుకు ఉంటుంది? నేను నాది అని అనుకుంటే ఎంత బాగుంటుందో. మన కారు, మనం ఉన్న చుట్టూ ఉన్న వస్తువులు, అవి అనుకుంటే, వీడు నావాడని అవి అనుకుంటాయా? ఏమో అనుకుంటాయా? మనం వేసుకున్న గొలుసు కూడా అనుకోదు, కానీ చెంప పిన్ను అనుకోదు, ఏది అనుకోదు. నేను నాదని అవ్వైతే అనుకోవట్లే. నువ్వు వాడుకుంటున్న ఈ సృష్టిలో ఏ వస్తువు కూడా నేను నాదని అవి అనుకోవట్లే, నువ్వు అనుకుంటున్నావు. పోనీ నువ్వు అనుకుంటున్నావు కదా అని పాపం ఏదో పాపం పిచ్చివాడు అమాయకుడు, ఇంకా ఎదగలేదు, మెచ్యూరిటీ రాలేదు, మైనర్గా ఉన్నాడు, మేజారిటీ రావాలి, అప్పటిదాకా అది మార్పు. నువ్వు మేజరో మైనరో దానికి సంబంధం లేదు. అది మాత్రం కాలం మారింది మైనరు అనే ఒక పాట ఏదో మైనర్ బాబు సినిమాలో వెళ్ళిపోతూనే ఉంది. మీకోసం మీ జుట్టే ఆగట్లేదు. నువ్వు దూకున్న జుట్టే ఉండట్లేదు. దూకోవటానికి కూడా జుట్టు ఉంటుందో ఉండదో తెలియదు. నా జుట్టు అంటావు, జుట్టు నాది, నేను నావాడు అని అందు. ఎంత పరమాత్మ ఎంత పెట్టాడంటే రెండు ఒక చోటే పెట్టాడు. నేను నాది అనంది ఒకటి, నేను నాది అనేది ఒకటి. నేను నాది అన్నదేమో నీకు నిరంతరం ఉపయోగపడుతుంది. నేను నాది అనేది నేను నిరంతరం నుంచి నీ ఉపయోగాన్నించి, ఉపయోగము అంటే నీ స్వరూపం నుంచి నేను దూరం చేస్తున్నాను. కాదంటే చూడండి, ఒక చీర దగ్గర గొడవలు అయిపోతాయి. మనకి పెద్దగా ఏమక్కర్లేదు. అప్పటిదాకా ఎంతో గౌరవంగా దండం పెట్టిన వాళ్ళు కలర్ నచ్చకపోతే ఛీ మంచి మనిషి కాదా అయిపోయింది అంతే. వాళ్ళు పెట్టిన బట్టలు ఎవరు కట్టుకున్నారని అనుకోదు, అది దానికి ఏది లేదు. వినియోగం చక్కగా చలి ఆపుతుంది, మానాన్ని కాపాడుతుంది, ఆ వాతావరణం నుంచి కాపాడుతుంది, చలి వేడి అన్నిటినీ కాపాడుతుంది. నేను నాది అనుకుందేమో నీకు రక్షణగా ఉంటుంది. నేను నాది అనుకున్న నీకేమో అంతా కూడా మారిపోతూ బాధపడుతూ ఉంది. కాదా? అదే ఉగాది అంటే అట్లా మారేదే అమ్మా. బాగుండాలి అంటారు. కొన్ని బాగున్నది కూడా పరికాలం బాగుంటుందా? అలా బాగుండదు. మనమే వద్దంటాం. ఉద్యోగం వచ్చేంతవరకు ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చాక ప్రమోషన్ రావాలి, ప్రమోషన్ వచ్చాక అందులోనే ఉంటాం, ఇంకో ప్రమోషన్ రావాలి. అది ఎంత మోషన్, అది ప్రమోషన్. అది ప్రమోషన్ అని చూడడం మనం అంతవరకు ఆనందపడుతున్నాం, కానీ అది అప్పటికే కదిలిపోతుంది, కదిలే కాలము అని మనం గుర్తుపట్టట్లేదు. అది ఉగాది. ఇప్పటికి ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారు, రామపురం వాళ్ళందరూ కూడా 50 ఏళ్ళు 60 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు. ఇందులో చంటి పిల్లలు వచ్చారు, 6 నెలల పసిపాపలు ఉన్నారు, 60 ఏళ్ళు వృద్ధులు ఉన్నారు. అందుకని ఏంటంటే నేను నాది. నా జాతకంలో శని బాగలేదు అంటున్నారు.
నీ జాతకం ఉంటున్నావు కానీ సిన్ని వాడైతే కాదు, అందరి వాడైనా. ఈ సంవత్సరం మా రాశికి ఎట్లా ఉంది, మీ రాశి నా రాశి ఉందమ్మా, అది రాశి. ఆయనకేం అభిమానం ఏమి ఉండదు రాశిని బట్టి. అదే ఎవరో అన్నట్ట, ఈ చంద్రుడు ఈ ఊళ్ళో ఉన్నాడా, ఇక్కడ కూడా ఉన్నాడే, మా చంద్రుడు ఎక్కడ ఉన్నాడు కదా, మరి ఇక్కడ ఎట్లా వచ్చాడు అన్నట్టుగానే ఉంటుంది. గ్రహము తెలియాలి. అందుకని మీకు అర్థమైందా? చిన్న మాటలే ఇందులో. ఇదంతా రామ భక్తి, దీనికే రామభక్తి అని పేరు. ప్రతి విద్యార్థికి ఈ విషయం తెలియాలి. ఇందులో రిటైర్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు రేపు రిటైర్ అవుతారు, రిటైర్ అయిన వాళ్ళు రేపు ఉద్యోగం అయితే చేయరు. ఒకటే అట్లానే వెళుతుంది ఈ ప్రయాణం అంతా. కాబట్టి మంచి మాట ఉద్యోగంలో చేయన చిన్నపిల్ల, ఈ పిల్లకి కూడా అవసరమే, మంచి మాట అవసరమే. అందుకని ఇప్పుడు చూడండి వర్షాలు ఎట్లా ఉంటాయో. పెద్దలు సైంటిఫిక్గా ఏం చెబుతున్నారంటే ఇప్పటికి 5 డిగ్రీలు పెరిగింది వేడి, ఇంకో 5 డిగ్రీలు పెరుగుతుంది, 50 దాటుతుందేమో, నీళ్లు ఉంటాయో ఉండవు, రకరకాలుగా చెబుతున్నారు. బాగలేదని అంటున్నారు. మరి సరే, బాగుంది బాగలేదు అన్నదానికి కారణం ఏమిటి? సమాజం బాగుందా? హాట్గా ఉందేంటి వాతావరణం అంటారు. అది బయట వాతావరణం కాదు, మన ఇళ్లలోనే, మన హృదయంలో కూడా హాట్గా ఉన్నవాడు గురువు అంటారు, చాలా హాట్ గురువు అంటారు. హృదయమే బాగుంటే ఇది బాగుంటుంది, అది బాగుంటే మనం బాగున్నాం కాదు. ఇద్దరు బాగా విడిపోవటం, కాశ్మీర్లో విడిపోరా ఏమిటి? చల్లగా ఉందని కలిసి ఉంటారా ఏమిటి? ఊటీలో, కొడైకెనాల్లో, మదనపల్లిలో, కూర్కులో చల్లగా ఉందని అక్కడేమో డైవర్స్ జరగట్లేదా? వాతావరణాన్ని బట్టి ఉండదండి, ఇక్కడ వాతావరణాన్ని బట్టి అక్కడ ఉంటుంది. ప్రకృతి వాతావరణం నిన్ను మార్చదు, నువ్వు మారితే ప్రకృతి కూడా సహకారం చేస్తుంది. ఇప్పుడు అది లోపించిందేమో అని నా మనసుకు అనిపిస్తుంది. మీకే తెలియాలి బాగా ఎట్లా ఉన్నాం, మన ఇళ్లలో ఎట్లా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, మనకెంత సుఖంగా ఉన్నాం, ఎంత శాంతిగా ఉన్నాం, ఎంత భయంగా ఉన్నాం, ఎంత ధైర్యంగా ఉన్నాం మనకే తెలుసు. కాబట్టి ప్రకృతి సహకారం అంటే అది పవిత్రంగానే ఉంది. నేను నాది అనకుండగా, నేను నాది అని అపవిత్రమైతే కాదు, కానీ పవిత్రత తెలియట్లేదు. నేను నాది అంటే తప్పు కాదు, అది అపవిత్రత కాదు, కానీ పవిత్రతను తెలుసుకోనివ్వదు. ప్రకృతి ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంది. నేను నాది అందు, నేను నాది అనకపోతే ప్రకృతిలా ఉంటాం, అది మన సహజ ప్రకృతి. ఇప్పుడు ఇది వికృతి, అక్కడ కూడా అలవి కాదు. అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ సమన్వయం మనకు వస్తుంది. ఆ సమన్వయం సత్వగుణమే, అదే సాత్వికం అంటే. కొన్నాళ్ళకి సహజమవుతుంది, అదే ఉగాది. అట్లాంటి వెలుగు మనందరికీ రావాలని, పరమాత్మ మనకి ప్రసాదించాలని నామం చేసుకోవాలి బాగా. ఏదో ఒక నామాన్ని నిరంతరం. గురువుగారు చూసేవాడిని నేను, ఎప్పుడు నామం జరుగుతుండేది. ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు కూడా నిమిలిత నేత్రాలతో ఆ కళ్ళల్లో చేరుండేది గురువుగారికి, ఒక నీటి చీర. భక్తి పారవశ్యంలో కళ్ళ నీళ్ళు ఉంటాయి, అట్లా గురువుగారి కళ్ళల్లో చూడండి మీకు. అప్పుడు అట్లా ఉండేది, నేను చూసాను. ఎప్పుడు నామం చేస్తుండేవారు. ఒకసారి విజయవాడ వచ్చారు, పడుకున్నారు గురువుగారు విజయవాడలో. రాత్రిపూట పడుకొని, మరి మహాజ్ఞాని శివుడని మనందరికీ, వారికి తెలుసు, జ్ఞానం కలిగిన వాళ్ళందరూ శివుడు. ఇప్పుడే వ్యక్తానికి అవతల ఉన్న ఉనికి శివుడే అయినప్పుడు చైతన్యాన్ని జీవుడు అన్నారు. కానీ చైతన్యం జీవుడు అన్నప్పుడు అందరూ శివుడే కదా. ఇక్కడ శివుడు అవటం అంటూ ఏం లేదు. ఆ పాలని అర్థం చేసుకోవటం. గురువుగారు అక్కడ పడుకున్నారు. పడుకొని నిద్ర, ఇక మేము వెళ్ళిపోతున్నాం. పడుకొని, అమ్మా దుర్గమ్మ, నీ పాదాల దగ్గర పెట్టుకున్నావు తల్లి, ఇక్కడ అవకాశం ఇచ్చావా పడుకోవటానికి అన్నారు. చూడండి ఎంత బాగుంది. ఎప్పుడు అదే స్మరణ, అదే భక్తి, అదే ఎట్లా ఉండాలి మనకి. ఊరికే మనకి ఆశలు కోరికలు పెరిగిపోయి పార్టీలు మారుస్తుంటాం. అదే గొడవ ఎక్కువైపోయి. ఎంతమంది చాలరు మనకి, ఎంత గురువులు చాలరు, ఎంత స్నేహితులు చాలరు. ఎందుకండి 100 మంది స్నేహితులు, మంచి చెప్పేవాడు ఒకళ్ళు చాలరా, ప్రేమ పడేవాళ్ళు చాలరా. ఇప్పుడే ఒక ట్రెండ్ ఏంటంటే, ఎవరో అంటారు, ఏదో నేను కారులో వస్తూ ఇవే ఆలోచిస్తున్నాను, అసలు మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, మనసుకు ఎట్లా ఉంది అంటే, నాకు వాళ్ళు పరిచయాలు లేకపోతే ఎట్లా అని అనుకుంటాం. భగవంతుని మర్చిపోతాం. వాళ్ళు తెలియపోతే ఎట్లా, వీళ్ళు తెలియపోతే, కనీసం ఎమ్మెల్యే గారి పరిచయం లేకపోతే ఎట్లా, మినిస్టర్ గారి పరిచయం లేకపోతే ఎట్లా, కలెక్టర్ గారు, ఎంతమందితో నీకు పరిచయాలు కావాలి? నీకు ఒకానొక పవిత్రతతో పరిచయం ఉంటే నీకు సహాయం చేసేవాళ్ళు 1,00,000 మంది ఉంటారు.
కలెక్టరే వచ్చి పని చేస్తారు. మీరు కలెక్టర్, మీకు పరిచయం అంటే పని అయిపోతుంది. మీరు ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా మీకు పని కాకపోవచ్చు, బాగా గుర్తుపెట్టుకోండి. కానీ పవిత్రత అనే ఒక సత్వగుణం, పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగితే సహాయం అదే. మనకున్న జీవితానికి ఎంత కావాలి, ఏంటి, ఎంత సహాయం కావాలి? ఒక రేషన్ కార్డు ఎంతమంది రికమెండేషన్ కావాలి? దానికే మోడీ గారు చెప్పాలా ఏంటి? మీ రేషన్ కార్డుకి ఉన్న మీ ఐడి కార్డుకి ఆ పక్కన ఊళ్ళో వాలంటీర్ చాలు దానికి. దీనికి పెద్ద గంభీరం, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి. మనకు చిన్న పెళ్ళి కావాలి, దానికి 100 మంది కావాలి, 100 మందిని నమ్ముకోవాలి. 100 పోనీ గుర్తుంటుందా? గుర్తుండదు. పోనీ వాళ్ళ మీద కృతజ్ఞత ఉందా? అది ఉండదు. ఎందుకు ఇవన్నీ అసలు? చిన్న చిన్న వాటికి ఒకదాన్ని నమ్ముకోలేమా? రామ రామ నీదే భారం, నీదే భారం, రామ భారం నీదే, అంతే చాలు. ఏదైతే అది అవుతుంది. ఏది మా అయితే ఏమవుతుంది? అందరికీ అయింది, నీకైంది. ఏమవుతుంది నీకు? మహా అయితే ఏమవుతుంది? అందరికీ అయింది, నీకైతే. కొత్తగా అయితే నీకేం కాదు. ఈ సృష్టిలో ఎవరికి జరగదు, నీకు మాత్రమే జరిగేది ఏమీ లేదు. నువ్వు ఎంత ఏం చేసినా, 100 మందిని నమ్మినా అంతే. కాబట్టి నీ పని నువ్వు చేయాలి, నీ బాధ్యత నువ్వు చేయాలి చక్కగా. ఇప్పుడు మనం ఒక్కడెక్కడో వింటున్నారు కొంతమంది, పాపం విన్నవాళ్ళు చక్కగా సంప్రదాయంలోకి వస్తున్నారు. నాకు చాలా ఇక్కడ సరేలేండి, అది మహానుభావులు, అది వేరే విషయం ఉంది. కానీ వినేవాళ్ళు కొంతమంది మారుతున్నారు, అన్ని రకాలుగా తృప్తిగా అనిపించింది. అవి విన్న తర్వాత మనసుకు అనిపించింది. అది చెప్పాల్సి వస్తుంది, ఇట్లా ఉండండి. ఎంత చెప్పినా ఇది మరి బాగున్నారు, మంచివాళ్ళు. మన వాళ్ళు కూడా బాగున్నారు, బాగుంది. ఈ ఊరు వాళ్ళు మంచివాళ్ళు, ఈ జగ్గేపేట వాళ్ళు మంచివాళ్ళు, రామపురం వాళ్ళు, ఈ సీమ అంతా మంచివాళ్ళు, ఈ దేశమే మంచివాళ్ళు, ప్రపంచమే మంచివాళ్ళు. ఎవరు మనసు మారితే వాళ్ళు బాగుంటారు. మీకు అర్థమవుతుందండి? కానీ నామం చేసుకోండి బాగా. రామపురం వాళ్ళు కూడా ఏదో ఒక తేలిక, అందరికీ అనాదిగా కష్టం వస్తే అయ్యో రామ అంట. అది అందరి నోళ్ళల్లో పలికే మాట. అది రామశబ్దం. రామశబ్దము వేరు, భక్తిగా రామనామం తెలుసుకోవటం వేరు, నన్ను నేను తెలుసుకోవటం వేరు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. నిన్ను నువ్వు తెలుసుకునే మార్గాన్ని ఏర్పరుస్తుంది భక్తి. భక్తి యొక్క ఉద్దేశం అది. నీ అహంకారాన్ని, కర్తృత్వాన్ని పోగొట్టేది భక్తి. అందుకు భక్తి ఉండాలి. కానీ ఇంకా కర్తృత్వం పెరిగి ఇంకా ఏవో ఫ్యూచర్ ప్లాన్లు, అమెరికాలోనే పుట్టాలి, అక్కడే సిటిజన్ అవ్వాలి, ఏం ఉంటుంది? అమెరికా ఉంటుందా? మనం ఉంటాం? ఉండొద్దా? వాళ్ళు ఉండొద్దా? అంత ఫ్యూచర్ ప్లాన్లు ఎందుకు? జరగనివ్వండి, అట్లయితే అట్లనే జరగనివ్వండి. దానికి ఒక ప్లాను, ప్రతిదానికి ఒక ప్లాను, ఇట్లనే అవ్వాలి. మీ భవిష్యత్తు మీరు నిర్ణయించడం, దానికి మన పూజలు ఎందుకు చేస్తాం మనం? నా భవిష్యత్తు నేనే ప్లాన్ చేసుకుంటున్నప్పుడు, నేనే కర్తనైనప్పుడు ఇంకా ప్రార్థన ఎందుకండి అసలు? అప్పుడు అది వేస్ట్. ఒకవేళ ప్రార్థన చేసావో ప్లాన్ చేయకు, ప్లాన్ చేసావో ప్రార్థన అవసరం. ఎందుకు? ఏదో ఒకటి ఉండాలి. మీకు అర్థమవుతుందా? నేనే చేయగలను అనుకున్నప్పుడు నువ్వు చేయమని అడగటంలో అర్థం లేదు. నువ్వు చేస్తావని నా నమ్మకం నాకున్నప్పుడు కనీసం నేను ఇచ్చేంతవరకన్నా వెయిట్ చేయాలి. అది శరణాగతి అంటే. అంతేగాని నేను ప్లాన్ చేసుకుంటూ అక్కడే పుట్టాలి, అక్కడే వీసా రావాలి, అక్కడే అదేదో కార్డు రావాలి, అక్కడే అంత అవ్వాలి, అమెరికా చల్లగా క్షేమంగా ఉండాలి, మాకు ఉద్యోగాలు రావాలి, కోట్లు సంపాదించాలి. ఇప్పుడు అమెరికాలో ఇదివరకు లేదు. ఇళ్లల్లో వచ్చి దొంగతనాలు చేస్తున్నట్టు రాత్రిపూట వచ్చి. ఇప్పుడు ఈ నెల 2 నెలల్లోనే 20 మంది పైన చచ్చిపోయారు. తెలుగు వాళ్ళని చంపేస్తున్నారు. నిన్న ఒకళ్ళని చంపేశారు, చంపి వెళ్ళిపోయారు. అంతే. ప్రమాదంగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఏ దేశాల్లో ఉన్న వాళ్ళైనా ఈ కాలం కదా, ఒకటి కాలాన్ని బట్టి చెబుతున్నాను. జ్యోతిష్యం నాకు తెలియదు, గ్రహాలు రాసులు కాదు. ఇవి రాసులే ఉందండి. ఇప్పుడు చెప్పండి, అమెరికాలో నేను చంపిన అతను ఏ రాశి అంటే ఎవరు చెబుతారు? ఏ నక్షత్రం అని ఎవరు చెబుతారు? కాలం ఏంటి ఇట్లా ఉందంటారు, కానీ రాసులు నక్షత్రాలు చూడరు ఎవరు. కాలంలో వచ్చిన మార్పు అది. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఆశలు తగ్గించుకోవాలండి. జీవితాన్ని అర్థం చేసుకోవాలి. జీవితం అర్థం కావాలంటే రాముడిని తలుచుకోండి, శివుడిని తలుచుకోండి. ఇవన్నీ తలుచుకోవటం మాకు నమ్మకం లేదంటే కనీసం మీ వైపు మీరు చూసుకోండి దయచేసి. ఈ ఉగాది నుంచి అన్నా మంచి మార్పులు రావాలని ప్రార్థన చేస్తూ మీ అందరికీ అనేక నమస్కారాలు చెబుతూ, మంచి మార్పులు, మంచి సంప్రదాయం. ఏం కావాలి నాకేం కావాలి? ఏది? నేను సంప్రదాయం కోసం, సంస్కృతి కోసమే జీవిస్తాను. దానికోసం నేను ఉంటాను. ఇవి ఇప్పుడున్న అనుకరణలు, అనుసరణలు అంత మంచివి కాదు. దానివల్ల అది కొంత, ఇది కొంత 50-50 ఉండకూడదు. 50-50 వల్ల లాభం లేదు. క్రాక్ జాక్ బిస్కెట్ కాదు ఇది. 50-50 కాదు. మనకు ఒరిజినల్ షుగర్లా ఉండదు.
న్యాచురల్ షుగర్లా ఉండదు మనం తీసుకునే షుగరు. ఒరిజినల్లే. 50-50 ఎందుకు ఉండాలి? ఉంటే సంప్రదాయంలో ఉండండి, హాయిగా ఉంటుంది. దానివల్ల కనీసం పరమాత్మ నాకు నేను దగ్గర అవుతా. సంప్రదాయంలో ఉంటే నాకు నేను దగ్గర అవుతా. సంప్రదాయంలో లేకపోతే నేను సమాజానికి ఈ అనుకరణలు అనుసరణలు వాటిల్లో ఉంటాను నేను. అది ఇది కావాలంటే అవ్వదండి. నాకు ఏదో ఒకటే కావాలి. ఏవో సత్సంగం చెప్పుకుంటున్నాం, ఆదివారమో గురువారమో ఒక పండగలు వినాలి, మంచి మాట వినాలి. ఆదివారం పుట్టే ఉంటుంది, సెలవే కదా, రెస్ట్ అంటాం. సరే బాగానే ఉంది, ఫిజికల్ రెస్ట్ సరే. మెంటల్ రెస్ట్ సంగతి ఏం చేస్తారు మీరు? అసలు కావాల్సింది మెంటల్ రెస్ట్ కదా. ఫిజికల్ రెస్ట్ ఏముంది? మంచి మాట మనసుకు విశ్రాంతి, మంచి పడక శరీరానికి విశ్రాంతి. 2 కావాలి. 2 లేకపోతే ఎట్లా? ఒక గంట కూడా అంత మిస్ అయిపోతామా జీవితంలో? ఇవన్నీ బాగా తెలియాలి, మంచి మాటలు వినాలి, బాగా చేసుకోవాలి. ఇట్లాంటి దేశంలో పుట్టినందుకు పుట్టాలి పదే. మా గురువుగారు సద్గురుదేవులు అన్నట్టుగా ఈ భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా డొర్లి దండం పెట్టాలి. అంత పవిత్రమైన ప్రతి అణువు ఈ భారతదేశంలో అంత పవిత్రమైన ఇంకెక్కడా లేదు. అట్లా ఈ దేశంలో రత్నాలు పుట్టారు, మహాయోగులు, జ్ఞానులు. ఓ జిడ్డు కృష్ణమూర్తి గారు, జిల్లేడు ముళ్ళమ్మ, భగవాన్ రమణ మహర్షుల వారు, కంచి విజయేంద్ర సరస్వతి మహాస్వామి, చంద్రశేఖర స్వామి, బుద్ధ భగవానుడు, రామకృష్ణుల వారు, త్రైలింగ స్వామి, వివేకానంద స్వామి, నిసర్గదత్త స్వామి, మీరందరూ మహానుభావులే. ఎంత మంచి వాళ్ళు లేరు? ఎందుకు లేరు గొప్పవాళ్ళు? ఇట్లాంటి నేలని వదిలిపెట్టి ఎక్కడో పోవటం ఏమిటి? ఇక్కడే పుట్టి నేలలో కలిసిపోవాలి. ఎన్నిసార్లు అయినా ఈ దేశంలో పుట్టాలి. మళ్ళీ పుట్టుకే లేకుండా చేసుకోవాలి. అట్లాంటి నేల ఇది. మళ్ళా పుట్టాలనుకునే నేల, మళ్ళీ పుట్టుకే లేకుండా చేసే నేల ఇది. కర్మభూమి, జ్ఞానభూమి. ఈ నేల ఏం నేర్పిందో, ఈ తల్లి ఏం నేర్పిందో, ఈ దేశం ఏం నేర్పిందో అట్లా ఉండకుండా నేను నా ఇష్టం వచ్చినట్టు నేను పాశ్చాత్య విధానంలో ఉంటాను అని అనుకోవటం అంత క్షేమమైన విషయం కాదది. ఏం బాగున్నారు వాళ్ళ జీవన శైలి అది, వాళ్ళ సరళి అది. మనం ఎందుకు అనుసరించాలి? మనకుంది కదా. రామపురం రైతులు వచ్చారు, వాళ్ళు ఏ నిక్కర్లు షార్ట్స్ వేసుకొచ్చారా? వాళ్ళు ప్యాంట్లు వేసుకొచ్చారు, చక్కగా పంచి కట్టుకున్నారు, పండుగ వేసుకున్నారు. అప్పటి నుంచి ఇట్లనే ఉన్నారు వాళ్ళు. అదే జీవన విధానం. పండితే పండుకొని అమ్ముకుంటున్నారు, లేకపోతే కృష్ణారామ అంటున్నారు. కరెంటు లేని రోజులు తెలుసు, వాళ్ళు కరెంటు ఉన్న రోజులు తెలుసు. అప్పుడు శాంతిగానే ఉన్నారు, ఇప్పుడు బాగానే. ఇది కదా భారతీయ హృదయం. అట్లాంటి భారత మాతని తెలుసుకుందాం మనం. భారత మాతకు జై. ఇట్లాంటి జ్ఞానాన్ని మనకి చక్కగా సజీవంగా మనందరి మధ్య తిరుగుతూ వారి ప్రసాదాన్ని అందించిన సద్గురు శివానంద గురుదేవుల వారి పాదాలకి నమస్కరిస్తూ, జై శివానంద మహారాజుకు, రామభక్త హనుమానికి చేసుకోండి. పిల్లలు ఉన్నారు, రామ అనిపించండి చక్కగా. పడుకునేటప్పుడు రామ. కంచి పరమాచార్యుల వారు ఒకటి చెప్పారు, మనందరికీ వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం, ఇలవేలుపుగా. తిరుపతి అంటే అందరికీ నమ్మకం. తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగటానికి 2 నామాలు చెప్పారు ఆయన తేలిగ్గా. పొద్దున్నే లేవగానే నమో వెంకటేశాయ అనుకోవాలి ఒక్కసారి. పొద్దున్నే లేవగానే నమో వెంకటేశాయ. రాత్రి పడుకునేటప్పుడు నిద్ర వచ్చే ముందు శ్రీనివాసాయ మంగళం చాలు. ఆయనకి ప్రీతి అట ఈ 2 నామాలు, ఆయనకి ప్రీతి. ఇది చాలు. ఎందుకు పెద్ద పూజలు? ఎందుకు? అందరికీ అక్కర్లేదు పెద్ద పూజలు. మనకి నామం చాలు, పవిత్రత చాలు. ఎంత పెద్దవాడైనా, ఎంత సామాన్యుడైనా పవిత్రంగా ఉంటే అందరికీ లాభం. నమస్కారం.
ఒకటి